చాలామందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉందండి. ఏంటంటే ఒక డైట్ చేయాలి, హెల్తీగా తీసుకోవాలి అంటే అది టేస్టీగా ఉండదని. కానీ హెల్తీ కెన్ ఆల్సో బి టేస్టీ. ఎందుకు అనంటే జనరల్‌గా మనం బిర్యానీ తింటూ ఉంటాము. సో, బిర్యానీ ఇంకా హెల్తీగా మనం కన్జ్యూమ్ చేయాలి అనంటే మనం ఇంట్లోనే హెల్తీ వేలో మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి వేరియస్ వేస్ ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ రైస్‌ని, బాస్మతి రైస్‌ని కానివ్వండి, దాన్ని బ్రౌన్ రైస్‌తో రీప్లేస్ చేయడం. లేదు అనంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అనేది మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. దాన్ని డయాబెటిక్ రైస్ కూడా అంటున్నారు. సో, అలాంటి రైస్ ఆప్షన్స్‌తో మనము ఆ రెగ్యులర్ రైస్‌ని రీప్లేస్ చేసినట్టయితే రైస్ క్వాంటిటీ అనేది తగ్గించి దాంట్లో ప్రోటీన్ క్వాంటిటీ అనేది పెంచితే మనము హెల్తీగా కూడా బిర్యానీ కన్జ్యూమ్ చేయొచ్చు. అలాగే స్పైస్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్పైస్ అనేది యూజ్ చేయొద్దు. అదే కాకుండా మిల్లెట్స్ కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చండి. సో, రైస్ బదులుగా మిల్లెట్స్‌తో కూడా మనం బిర్యానీ చేసి మనము బిర్యానీ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్‌గా మనం పిజ్జాస్, బర్గర్స్ బయట తింటూ ఉంటాం. కానీ అదే పిజ్జాస్, బర్గర్స్ మీరు ఇంట్లో హెల్తీ వేగా మిల్లెట్స్ కానివ్వండి, లేదంటే హోల్ వీట్ కానివ్వండి, లేదంటే జవార్ ఫ్లవర్ కానివ్వండి, లేదంటే 1:1 రేషియో అంటే కాస్త మైదా అండ్ అట్ ద సేమ్ టైమ్ దాంట్లో హెల్తీ ఫ్లవర్ ఏదైనా యూజ్ చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్టయితే దాంట్లో ఫ్యాట్ కంటెంట్స్ కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్లోనే హెల్తీగా కూడా, హైజీనిక్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో పోషక విలువలు పెంచాలి అనంటే మనం దాంట్లో వెజిటబుల్ స్లైసెస్‌ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం, ఫ్యాట్ కంటెంట్ ఉన్న చీజీ ఐటెమ్స్, క్రీమ్ ఐటెమ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మయోనీస్ ఐటెమ్స్‌ని తగ్గిచ్చేసి దాంట్లో కన్జ్యూమ్ చేసినట్టయితే హెల్తీగా కూడా మీరు పిజ్జాస్ అండ్ బర్గర్స్‌ని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పిల్లలు రెగ్యులర్‌గా మారం చేస్తూ ఉంటారు. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఆకుకూరలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకేంటంటే గ్రీన్ రైస్ అని, రెడ్ రైస్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్‌లో రైస్ మనము లీఫీ వెజిటబుల్స్‌ని బ్లెండ్ చేసి మిక్సీలో ఒక పేస్ట్ లాగా చేసుకొని అదే చేసిన పేస్ట్‌ని మనం రైస్‌కు కానివ్వండి, లేదంటే చేసే చపాతీకి కానివ్వండి యాడ్ చేసినట్టయితే పిల్లలకే తెలియకుండా వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనేది ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ కలర్ ఏదైతే ఫుడ్‌కి ఇస్తుందో అది, ఆ కలర్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. సో, అపీలింగ్‌గా ఉండడానికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ అపీలింగ్‌గా ఉన్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి హెల్తీ ఫుడ్ కాస్త అపీలింగ్‌గా చేసుకున్నట్టయితే మనము డెఫినెట్‌గా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ అండ్ టేస్టీగా తినొచ్చు. సో, హెల్తీ ఫుడ్‌ని మనం తీసుకున్నప్పుడు కొంచెం క్రియేటివ్‌గా లేదంటే కొంచెం పిల్లలు తీసుకున్నప్పుడు డెఫినెట్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కానివ్వండి, లైక్ దోసల్లో మనము రాగి ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్లెట్ ఫ్లవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా దోసల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, లేదంటే వెజిటబుల్ ప్యూరే కానివ్వండి, ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడు దాని న్యూట్రిషన్ వాల్యూ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న కరెక్షన్స్ మన రెగ్యులర్ ఫుడ్‌లో చేసుకున్నట్టయితే దాన్ని హెల్తీగా అండ్ అట్ ద సేమ్ టైమ్ టేస్టీగా మన రెగ్యులర్ టేస్ట్ ఏదైతే మనం తీసుకుంటూ ఉంటామో దాన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా పోషక విలువలు పెంచుకోవచ్చు అనమాట. అదే కాకుండా పిల్లలు ఎక్కువగా స్నాక్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో, స్నాక్స్‌లో వాళ్ళకి ఎక్కువగా అన్‌హెల్తీ ఆప్షన్స్ కాకుండా హెల్తీ ఆప్షన్స్‌గా మనము ప్లెయిన్ పాప్‌కార్న్స్ కానివ్వండి, మఖానా కానివ్వండి, బొబ్బర్లతో చేసిన చాట్ కానివ్వండి, లేదంటే దాంతో చేసిన ప్యాటీస్ కానివ్వండి, వాళ్ళకి తినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాకింగ్ ఆప్షన్స్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పెద్దలు కూడా ఇవి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్నాక్ ఆప్షన్‌గా సమోసాస్ కానివ్వండి, కచోరీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి హెల్తీగా ఖాక్రాస్ కానివ్వండి, లేదనంటే భేల్ పూరి లాగా ఇంట్లోనే చేసుకున్నట్టయితే పఫ్డ్ రైస్ మన మురుమురాలతో చేసుకుంటారు కదా! అలాంటివి మనం చుడవా టైప్స్‌లో చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషియస్‌గా ఉంటుంది. పిల్లలు బాగా డ్రింక్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంట్లోనే స్మూతీస్ అంటే పాలు, బనానా ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని నట్స్ లేదంటే పీనట్ బటర్ వేసినట్టయితే షుగర్ యాడ్ లేకుండానే వాళ్ళకి ఒక హెల్తీ బెవరేజ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా పిల్లలు మిల్క్ తాగడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా ఫ్లేవర్ ఎట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషన్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఇలా మనం ఇంట్రెస్టింగ్‌గా తీసుకున్నప్పుడు హెల్తీ కెన్ ఆల్సో బి టేస్టీ. ఇలాంటి పోషక విలువలు ఆహారమే కాకుండా మనము స్నాకింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లేదంటే పిల్లలకి
డిఫరెంట్ టైప్లో మనము వెజిటేబుల్స్ అండ్ అట్ ద సేమ్ టైం మీట్స్ కూడా కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి మనము సూప్స్ కూడా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో మీరు రెస్టారెంట్ సూప్స్ కాకుండా ఇంట్లోనే హెల్దీ సూప్స్ అనేవి కన్సంప్షన్ చేసినట్టయితే మీకు హెల్త్ బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్స్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో పర్ డే 3 to 4 లీటర్స్ యావరేజ్గా ఒక పర్సన్ వాటర్ ఇంటేక్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం వాష్రూమ్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేదంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం లేకుండా చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే క్విక్గా లైక్ రైస్ వాటర్ కానివ్వండి, లేదంటే దాల్ వాటర్, బాయిల్ చేసిన దాల్ వాటర్స్ కానివ్వండి, క్లియర్ సూప్స్ కానివ్వండి, ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషనే కాకుండా వాళ్ళు ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా healthy can also be tasty.